మాకు సుకుమార్ సార్ వచ్చేసి మీ బొమ్మ అనేది కనపడుతుంది అనిండు. మేము ఎప్పుడు అది చూసింది లేదు, చేసింది లేదు. మా కళ, మా పాటలు మా దగ్గర పాడించి రేడియో స్టేషన్కి వచ్చి ప్రోగ్రాంలు చేసి పొయ్యాల వరకు మాత్రమే చూసింది. కానీ ఇది ఇట్లుంటుందా, ఇది ఇంకా అందరికీ తెలియాలని సారు ఎంతో కృషి చేసింది. ఇప్పుడు నామదారులు మోడికాళ్ళు దివసాలకు వెళ్తానని మీరే చెప్పారు కదా, అంటే సాంగ్యాన్ని బట్టి మా కళను గుర్తించి మహానుభావుడు ఎవరు, మన జయసింహ సారు. ఆయన ఎప్పుడు మరవలేంది ఇది. మా అన్న కొడుకు, మా అన్నోళ్ళు పుష్ప లేకపోయి ఈ కథను దేశవ్యాప్తంగా ఒక బొమ్మలు గీసేవాడికి వాడి బొమ్మను చూసేవాడు కావాలి, ఒక పాట పాడేవాడికి పాట వినేవాడు కావాలి, ఒక కవిత రాసేవాడికి, ఒక పుస్తకం రాసేవాడికి అది చదివేవాడు కావాలి. అట్లా ఒక కళాకారుడికి ప్లాట్ఫామ్ దొరకడం చాలా ఇంపార్టెంట్. మీ ద్వారా చాలా మందికి అందింది. ఇంకా మీ ద్వారా మరింత మందికి ఇది చేరి, చాలా మంది నన్ను అడుగుతున్నారు, పల్లవి ప్రస్థానం ఛానల్లో మీ వీడియో వచ్చింది, మీ ఇంటర్వ్యూ చూస్తున్నాము, రేడియో ద్వారా మీ వాయిస్ విన్నాం కానీ మీరు ఇలా ఉంటారా, మీరు ఇలా చేస్తారా అని. మొదలు మోదిన తల్లి అమ్మా